నేటి నా యొక్క అంశము హౌ కెన్ ఇండియా బికేమ్ ఏ విశ్వగురు. విశ్వగురు అంటే కేవలము సైనిక బలం కలిగినటువంటి దేశం మాత్రమే కాదు, ప్రపంచానికి మంచిని, మార్గదర్శకత్వాన్ని, ప్రేమను పంచేటటువంటి దేశము. దీనినే విశ్వగురు అని అంటారు. అయితే ఈ విశ్వగురు అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా మన భారత ప్రధానమంత్రి గారు 2015 సంవత్సరములో ఆయన పదే పదే ప్రచారం చేశారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన బలంగా ప్రచారం చేశారు, భారత్ విశ్వగురువు కావాలని. 2022 భారతదేశం యొక్క 75వ స్వాతంత్ర వార్షికోత్సవ సందర్భంగా అమృత్ కాల్ వేడుకలు ఏవైతే జరిగాయో ఆ అమృత్ కాల్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే 2047 నాటికి భారత్ విశ్వగురువు కావాలి, అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలి, ప్రపంచ శాంతిని కోరేటటువంటి ఒక దేశంగా ఉండాలి, భారతదేశము ఒక విశ్వగురు స్థానాన్ని లీడింగ్ పవర్లో, లీడింగ్ పొజిషన్లో ఉండాలి అన్న విషయాన్ని చెప్పారు. మనమంతా కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఈ విషయం ఎవరు చెప్పినా మన భారతదేశ అభివృద్ధికి చెప్పినటువంటి ప్రతి వ్యక్తికి మనము తోడుగా ఉండాలి. అలాంటి విషయాలు ఏవైనా ఉంటే ఆచరించే ప్రయత్నం చేయాలి. हमारा देश भारत पूरे विश्व में सबसे महान है. హౌ కెన్ ఇండియా బికేమ్ ఏ విశ్వగురు. భారత్ విశ్వగురు ఎలా సాధ్యం? మన భారతదేశం విశ్వగురు అవ్వాలంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్లో మనం ఉండాలి. భారత్ విశ్వగురు కావాలంటే క్రైమ్ రేటు తగ్గాలి. ఎందుకంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో క్రైమ్ ఉండకూడదు, డెవలప్మెంట్ ఉండాలి. మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోవాలంటే మన భారతదేశంలో అవినీతి మరియు పేదరికాన్ని నిర్మూలించాలి. మన భారతదేశం కనుక విశ్వగురు స్థానాన్ని చేరుకోవాలంటే డ్రగ్ రహిత సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలి. అప్పుడే మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోగలదు. మన భారతదేశంలో అన్ని మతాలని సమానంగా చూసినప్పుడే మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోగలదు. మన భారత్ విశ్వగురువు కావాలి అంటే మీడియా వారు ఎవరైతే ఉన్నారో సరిగ్గా జర్నలిజం చేయాలి. కాబట్టి ఈరోజు మీడియా ఛానల్ ఏంటంటే ఒకరు మరొకరి కోసం పనిచేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలపై మీడియా అనేది ఈరోజు పోరాడడం లేదండి. జర్నలిజం నిజాయితీగా జర్నలిజం చేయనప్పుడు మన భారత్ అనేది విశ్వగురు స్థానాన్ని ఎప్పటికీ చేరుకోజాలదు. మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోవాలంటే మనమంతా సోదర భావంతో ఉండాలి. మనమంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులము. ఒక హిందువు కూడా నా సోదరుడే. ఎందుకు? నా పూర్వీకులు ఆదం హవ్వ నుండే ఆ హిందువులు వచ్చారు. ఆ పూర్వీకులు ఆదం హవ్వ నుండే క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు ఎంతమంది అయితే ఉన్నారో వీరంతా కూడా నా భారతీయులు. వీరంతా ఎవరు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. భారతీయులందరూ అంటే ఇక్కడ నుండి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా సోదరులు, సోదరిమణులు అనే భావన ముందు మనలో రావాలి. ఇదే 3 గ్రంథాలు ముక్త కంఠంతో తెలియజేస్తున్నాయి. నీకెవరైనా కీడు కలిగించినా అతనితో నువ్వు మేలు కలిగేలా వ్యవహరించు. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే క్షమించే, నిన్ను నేను క్షమిస్తాను అని ఖురాన్ అంటుంది. సమస్త ప్రాణుల ఎడల సమభావము కలిగి అందరినీ సమాన దృష్టితో చూసే భక్తుడే నా నిజమైనటువంటి భక్తుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. నిన్ను వలె నీ పొరుగు క్రైస్తవుని అని వారు అర్థం చేసుకుంటే అది వారి యొక్క బలహీనత. సర్వే జనో సుఖినో భవంతు, సర్వ హిందూ సుఖినో భవంతు అని అర్థం చేసుకుంటే అది నీ వీక్నెస్, నీ బలహీనత. ఖురాన్లో 22 టైమ్స్ యా అయ్యుహన్నాస్ అనే పదం వాడబడింది. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాము. నేటి నా యొక్క అంశము హౌ కెన్ ఇండియా బికేమ్ ఏ విశ్వగురు. భారత్ విశ్వగురు ఎలా సాధ్యం? విశ్వగురు అంటే ప్రపంచానికి నాయకత్వం వహించడం, సాంస్కృతిక,
ఆధ్యాత్మిక, ఆర్థిక అన్ని రంగాలలో కూడా గురువు స్థానాన్ని పొందడాన్నే విశ్వగురు అని అంటారు. భారత్ విశ్వగురు అంటే భారతదేశము ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైన్స్ అండ్ రీసెర్చ్ అన్నిటిలో కూడా ప్రపంచ దేశాలకు ఒక లీడింగ్ పొజిషన్లో ఉండడం, దీనినే విశ్వగురు అని అంటారు. విశ్వగురు అంటే కేవలం సైనిక బలం మాత్రమే కాదు. కేవలం లేదండి, విశ్వగురు అంటే వీళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, చాలా వెపన్స్ ఉన్నాయి, సైనిక బలం ఉంది, ఇక ఈ దేశం జోలికి ఎవ్వరూ రాలేరు అంటే అది సంపూర్ణమైనటువంటి విశ్వగురు కాదు. దానితో పాటు సైనిక బలం అవసరమే, టెక్నాలజీ అవసరమే, అన్ని అభివృద్ధి పదంలో ఉండాల్సినటువంటి అన్ని అవసరమే. కానీ దానితో పాటు నైతికంగా, ఆధ్యాత్మికంగా ప్రపంచానికి ఒక వెలుగును చూపించేటటువంటి దేశాన్నే విశ్వగురు అని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వగురు అంటే కేవలము సైనిక బలం కలిగినటువంటి దేశం మాత్రమే కాదు, ప్రపంచానికి మంచిని, మార్గదర్శకత్వాన్ని, ప్రేమను పంచేటటువంటి దేశము. దీనినే విశ్వగురు అని అంటారు. అయితే ఈ విశ్వగురు అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా మన భారత ప్రధానమంత్రి గారు 2015 సంవత్సరములో ఆయన పదే పదే ప్రచారం చేశారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన బలంగా ప్రచారం చేశారు, భారత్ విశ్వగురువు కావాలని. 2022 భారతదేశం యొక్క 75వ స్వాతంత్ర వార్షికోత్సవ సందర్భంగా అమృత్ కాల్ వేడుకలు ఏవైతే జరిగాయో ఆ అమృత్ కాల్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే 2047 నాటికి భారత్ విశ్వగురువు కావాలి, అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలి, ప్రపంచ శాంతిని కోరేటటువంటి ఒక దేశంగా ఉండాలి, భారతదేశము ఒక విశ్వగురు స్థానాన్ని లీడింగ్ పవర్లో, లీడింగ్ పొజిషన్లో ఉండాలి అన్న విషయాన్ని చెప్పారు. మనమంతా కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఈ విషయం ఎవరు చెప్పినా మన భారతదేశ అభివృద్ధికి చెప్పినటువంటి ప్రతి వ్యక్తికి మనము తోడుగా ఉండాలి. అలాంటి విషయాలు ఏవైనా ఉంటే ఆచరించే ప్రయత్నం చేయాలి. నిజంగా హౌ కెన్ ఇండియా బికేమ్ ఏ విశ్వగురు? భారత్ విశ్వగురు ఎలా సాధ్యం? మొట్టమొదటిగా కొన్ని పాయింట్స్ నేను చెప్తానండి. ఈ విశ్వగురు అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది ఒక సముద్రం లాంటి టాపిక్. అన్ని విషయాలు కవర్ నేను చేయలేను, మిగతా ఏవైనా పాయింట్స్ ఉంటే మీరు కూడా చెప్పవచ్చు తర్వాత. ఎందుకంటే ఇది ఒక సముద్రం లాంటి అంశము. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే నా పరిశీలనలో వచ్చాయో ఆ విషయాలు మీ ముందు పంచుకునే ప్రయత్నం చేస్తాను. మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని పొందాలి, మన భారతదేశం విశ్వగురు అవ్వాలంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్లో మనం ఉండాలి. ఎడ్యుకేషన్, విద్యలో మనం ముందంజలో ఉండాలి. నిజంగా యునెస్కో రిపోర్ట్ ఏమంటుంది, మన భారతదేశంలో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది అంటే యునెస్కో రిపోర్ట్ ప్రకారంగా 74.4% విద్య, ఎడ్యుకేషన్ అనేది ఉంది. అంటే 100 మందిలో 74 మందికి మాత్రమే చదవడం, రాయడం వచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వారు 67% మాత్రమే విద్యావంతులు. అంటే ప్రతి 100 మంది మహిళల్లో 33 మంది మహిళలకు చదవడం, రాయడం రాదు. ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి దేశాలతో కంపేర్ చేసి చూసినట్లయితే ఇది భారతదేశంలో విద్య అన్నది, లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ. మరో విషయం ఏంటంటే మన భారతదేశంలోని విద్యలో, ఎడ్యుకేషన్లో నాణ్యతాపరమైనటువంటి లోపాలు చాలా ఉన్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అదేంటంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2022 కథనం ప్రకారంగా మన భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాలలు, స్కూల్స్లో విద్యాపరమైనటువంటి నాణ్యత చాలా భయంకరంగా ఉంది. అది ఎలా ఉంది అంటే మన భారతదేశంలోని పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్నటువంటి 10-11 సంవత్సరాల పిల్లలు 2వ తరగతి బుక్స్ చదవలేకపోతున్నారు, మ్యాథ్స్ చేయలేకపోతున్నారు. ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది మన భారతదేశంలో. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు దాదాపుగా 8,000కు పైగా యూనివర్సిటీస్ ఉన్నాయి మన భారతదేశంలో. ఎన్ని యూనివర్సిటీస్ అండి? 8,000 కంటే ఎక్కువగా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ స్థాయి యూనివర్సిటీస్తో మన భారతదేశ యూనివర్సిటీస్ పోటీ పడలేకపోతున్నాయి. QS అంటారు. QS ఏదైతే యూనివర్సిటీ, వరల్డ్ యూనివర్సిటీ ఉందో, ఒక ఎనాలసిస్ చేసేటటువంటి ఒక సంస్థ ఉందో, ఈ QS వరల్డ్
ఎనాలసిస్ యూనివర్సిటీ ఏదైతే ఉందో 2023 టాప్ 100 ర్యాంకింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి విద్యాలయాలు, యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అందులో విద్య యొక్క నాణ్యత ఎలా ఉందో వీటిపై వారు టాప్ 100 2023 టాప్ 100లో ఏం చేశారంటే ప్రపంచంలోని 1420 యూనివర్సిటీస్ని తీసుకున్నారు. అందులో మన భారతదేశం నుండి 41 యూనివర్సిటీ, 41 యూనివర్సిటీ సెలెక్ట్ అయిపోయాయి. కానీ ఒక్క యూనివర్సిటీ కూడా టాప్ 100లో రాలేదు. మన భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీ అంటే విద్యాపరమైనటువంటి నాణ్యత లోపాలు చాలా భయంకరంగా మన భారతదేశంలో ఉన్నాయి. మరో విషయం ఏంటంటే మన భారతదేశంలో ఒక జీడిపి ఏదైతే ఉందో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి ఏదైతే మనం అంటామో, మన భారతదేశము విద్యలో, ఎడ్యుకేషన్లో తన జీడిపిలోని కేవలం 4.12% మాత్రమే ఖర్చు పెడుతుంది. అంటే ఒక దేశం 100 రూపాయలు సంపాదిస్తే అందులో భారతదేశం విద్య కోసం కేవలం ₹4.12 మాత్రమే ఖర్చు పెడుతుంది. అదే జపాన్ 100 రూపాయలు సంపాదిస్తే ₹7.43 ఖర్చు పెడుతుంది. అదే చైనా ఏదైతే ఉందో 100 రూపాయలు సంపాదిస్తే ₹6.12 ఖర్చు పెడుతుంటే మన దేశం 100 రూపాయలు సంపాదిస్తే కేవలం ₹4.12 మాత్రమే తన జీడిపిలో నుండి ఖర్చు చేస్తుంది. కాబట్టి ఆ పోటీ పడుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలతో మనం పోటీ పడలేకపోతున్నాం. ఎందుకంటే అన్నిటికీ ముఖ్యమైనటువంటి విషయం ఎడ్యుకేషన్లో మన భారత యూనివర్సిటీస్ 8400కు పైగా యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీస్ ర్యాంకింగ్లో మన ఒక్క భారతదేశ యూనివర్సిటీ కూడా లేదు. మరో విషయం ఏంటంటే ఈరోజు మన భారతదేశంలో కేవలము ఇక్కడ ఉన్నటువంటి 147 కోట్ల జనాభా ఎవరైతే ఉన్నారో మన భారతదేశంలో అన్ని మతాల వారు డెవలప్ అయినప్పుడే భారతదేశం విశ్వగురు స్థానాన్ని పొందగలుగుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనే ఒక అంశాన్ని మనం తీసుకున్నాం. ముస్లింలు కూడా ఈ భారతదేశంలో అంతర్భాగమే. ముస్లింలు కూడా ఎడ్యుకేషన్ పరంగా ముందంజలో ఉండాలి. అప్పుడే మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోగలుగుతుంది. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా జిమ్కు వెళ్ళారా? జిమ్ ఉంటుంది కదండి, బాడీ బిల్డింగ్ చేస్తుంటారు. ఆర్మ్స్ అని, ట్రైసెప్స్, బైసెప్స్ అవన్నీ కూడా చేస్తుంటారు కదా జిమ్ వాళ్ళు. అయితే ఒక వ్యక్తి జిమ్కి వెళ్ళాడు, కేవలం అతన్ని ఒక కాంపిటీషన్లో పంపించాలి, ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మనం పంపించాలి. ఆ జిమ్లో అతడు ఏం చేస్తున్నాడంటే కేవలం ఒక రైట్ హ్యాండ్ ఈ యొక్క బైసెప్ ట్రైసెప్స్ ఎక్కువగా ట్రై చేస్తున్నాడు. కేవలము ఈ రైట్ హ్యాండ్నే ఎక్కువ చేశాడు, లెఫ్ట్ హ్యాండ్ని వదిలేశాడు. అతడు కాంపిటీషన్లో అతనికి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందా? కాంపిటీషన్లో అతడు నెగ్గుతాడా? అతడు సక్సెస్ అవుతాడంటే సక్సెస్ అవ్వడు. ఎందుకంటే అతడు కంప్లీట్గా ఒక చేతితో డంబుల్స్ ఎత్తాడు, చివరికి ఒక చేతినే అతడు బిల్డ్ చేశాడు, మరో చేయిని వదిలేశాడు. కాబట్టి అతడు సక్సెస్ అవ్వలేదు. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలలో ఎడ్యుకేషన్ హిందువుల్లో ఉండాలి, ముస్లింలలో ఉండాలి, క్రైస్తవుల్లో ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి సిక్కులో ఉండాలి, జైనుల్లో ఉండాలి. ఇక్కడ ఎన్నైతే 9 ప్రధాన మతాల వారు ఉంటున్నారో అన్ని మతాల వారు కూడా ఎడ్యుకేషన్లో టాప్ ఉంటేనే మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోగలదు. ఉదాహరణకి ముస్లింల ఎడ్యుకేషన్ ఎలా ఉంది, నిజంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? భారతదేశంలో మీరు వినే ఉంటారు సచార్ కమిటీ, రాజేందర్ సచార్ కమిటీ అంటే 2005 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత ముస్లింల సమకాలీన పరిస్థితులపై ఒక నివేదికను ఏర్పాటు చేయాల్సిందిగా 7గురును నియమించేసి దానికి సచార్ కమిటీ అని పేరు పెట్టారు. సచార్ కమిటీ పేరు ఎలా వచ్చిందంటే రాజేందర్ సచార్ ఆయన పేరు, కాబట్టి సచార్ కమిటీ అని 7గురిని నియమించడం జరిగింది. వారు చాలా ప్రయత్నం చేసి 403 పేజీల రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు. వారు క్లియర్గా చెప్పారు, భారతీయ ముస్లింల పరిస్థితి షెడ్యూల్ కులాల కంటే, షెడ్యూల్ వర్గాల కంటే అధ్వానమైనటువంటి పరిస్థితి ఎడ్యుకేషన్లో ఉందని రిపోర్ట్ ఇచ్చారు. కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఫోకస్ చేయలేదు. ఇది పరిస్థితి. బీబీసీ రిపోర్ట్ ఇచ్చింది. బీబీసీ రిపోర్ట్ ఏంటంటే ముస్లిం పిల్లల్లో 6 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిలో 25% స్కూలు ముఖం కూడా చూడలేదు, స్కూల్ మెట్లు కూడా ఎక్కలేదు. అలాంటప్పుడు ఇక మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని ఎలా చేరుకుంటుంది? ఎడ్యుకేషన్లో ఒక వర్గాన్ని పూర్తిగా, సరే ముస్లింల యొక్క అపరాధాలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే రిపోర్ట్ చెప్తున్నాయో, సర్వేస్ చెప్తున్నాయో ఈ జాతిలో ఎడ్యుకేషన్ లోపం ఉందన్నప్పుడు దానికి రిజర్వేషన్స్ లేదా స్కీములు, వారిలో ప్రోత్సాహం ఏ విధంగా కూడా చేయట్లేదు. మరో విషయం ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు, హిందుస్థాన్ టైమ్స్ మార్చ్ 2, 2021 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా.
భారతదేశంలో ముస్లింలు అన్ని వర్గాల కంటే కూడా వెనకబడి ఉన్నారు. ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆగస్టు 13, 2020 కథనం ప్రకారంగా భారతదేశ ముస్లింలు ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? భారతదేశంలో ముస్లింల జనాభా ఎంతో తెలుసా? 2011 సెన్సెస్ ప్రకారంగా 14.2%. ఇప్పుడు ఇంకా సెన్సస్ జరగలేదు, కానీ ఇప్పుడు భారతదేశంలో ముస్లింల జనాభా 30 కోట్లు అండి. భారతదేశంలో ముస్లింలు 30 కోట్లు. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ముస్లింలు కేవలం 3%, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్లో కేవలం 4%, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్లో కేవలం 1.8% ముస్లింల యొక్క రిప్రజెంటేషన్. ఇక ముస్లింల యొక్క పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది ఎడ్యుకేషన్లో ఒకసారి ఆలోచించండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు నసారా మన క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వారిలో 93% అక్షరాస్యత ఉంటే ముస్లింలో కేవలం 50% మాత్రమే అక్షరాస్యత ఉంది. క్రైస్తవులలో ప్రైమరీ ఎడ్యుకేషన్ని 90% మంది పూర్తి చేసుకుంటుంటే ముస్లింలో కేవలం 40% మాత్రమే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 7th స్టాండర్డ్ చేసుకోవడం, అది 40% మాత్రమే చేసుకున్నారు. క్రైస్తవుల్లో 52% పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో అడ్మిషన్ తీసుకుంటుంటే ముస్లింలో కేవలం 2% మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి కోర్సుల్లో వారు అడ్మిషన్ తీసుకున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఈ రిపోర్ట్స్ సచార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ముస్లింలలో ఇలాంటి ఎడ్యుకేషన్ పరమైనటువంటి బలహీనత లోపాలు ఉన్నాయన్నప్పటికీ మనం ఫోకస్ చేయలేకపోయారు. మరోవైపు ముస్లింలలో కూడా సరైనటువంటి చైతన్యం లేకపోవడం కూడా వారు విద్యకు దూరం అయిపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, ఇక్కడ ఉన్నటువంటి సిక్కులు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాల వారు కూడా విద్య ఎడ్యుకేషన్లో విద్య విలువైన భూషణం, అమూల్యమైనటువంటి వరం అని చెప్పారు. అందుకే ఖురాన్లో 2000 కంటే ఎక్కువ సార్లు అల్లా అనే పదం వాడబడింది. 900 సార్లు రబ్ అనే పదం వాడబడింది. 3వ స్థానం ఏంటో తెలుసా? ఇల్మ్, ఐన్ లామ్ మిమ్. 805 సార్లు ఇల్మ్ అనేటటువంటి పదం వాడబడింది. ఖురాన్లో మొట్టమొదటి ఆయతే ఇఖ్రా, పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో ఆ ఇల్మ్, ఆ ఎడ్యుకేషన్కి మనం దూరం అయిపోయాం. అదే సింగపూర్ని తీసుకోండి. 1947లో మనకి ఏదైతే స్వాతంత్రం వచ్చిందో ఇలానే 1965లో సింగపూర్కి స్వాతంత్రం వచ్చింది. మలేషియా నుండి విడిపోయింది, తర్వాత అది వేరే విషయం. కానీ ఆ దేశాన్ని కూడా బ్రిటిష్ వారు పరిపాలించేవారు. సింగపూర్ ఎప్పుడైతే స్వాతంత్రం 1965లో రావడం జరిగిందో సింగపూర్ యొక్క పరిస్థితి ఏంటంటే ఎడ్యుకేషన్ లేదు, పేదరికం, భయంకరమైనటువంటి పేదరికం, వనరుల కొరత, ఇక సింగపూర్ని పట్టించుకునేవారు ఎవరు లేరు. అలాంటి సందర్భంలో సింగపూర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎడ్యుకేషన్పై ఫుల్ ఫోకస్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళు, తర్వాత వాళ్ళకు కాలేజెస్, ఎక్స్ట్రా స్కిల్స్, తర్వాత ఏ టెక్నాలజీ వచ్చేసినా ముందు సింగపూర్ దాన్ని అన్వయించేసుకొని మార్కెట్లో తీసుకువెళ్ళిపోవడం. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే పూర్తి ప్రపంచంలోనే విద్యారంగంలో 3వ స్థానంలో ఉంది. ఎకానమీ ఏ విధంగా అది డెవలప్ అయిపోయిందంటే ఇక సింగపూర్ గురించి మీరు ఆలోచించలేరు. అలాంటి స్థాయిలో ఈరోజు సింగపూర్ ఉందంటే దానికి కారణం ఎడ్యుకేషన్లో మెయిన్ ఫోకస్ వారు చేశారు. ఈరోజు మనం ఎడ్యుకేషన్లో ఫోకస్ చేయలేకపోతున్నాము. ఇది ప్రధానమైనటువంటి కారణం అండి. కాబట్టి మన భారత్ విశ్వగురువు కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాల వారికి సరైనటువంటి విద్య రావాలి, విద్య లభించాలి, వారిపై ఫోకస్ చేయాలి. అప్పుడే మన భారత్ నెంబర్ 1 స్థానంలో విశ్వగురు పొజిషన్లో వెళ్ళిపోతుంది. ఇది మొదటి విషయం, మొదటి సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేశాను. ఇక రెండో విషయం ఏంటంటే భారత్ విశ్వగురువు కావాలంటే క్రైమ్ రేటు తగ్గాలి. ఎందుకంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో క్రైమ్ ఉండకూడదు, డెవలప్మెంట్ ఉండాలి. కానీ ఇక్కడ డెవలప్మెంట్ కంటే ఎక్కువ క్రైమ్ జరుగుతుంది మన భారతదేశంలో. మీరు ఆశ్చర్యపోతారు, అదేంటండి ఇలా చెప్పగలుగుతున్నారు అని. మన భారతదేశంలో క్రైమ్ అనేది, నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని నేరాలు వేరే దేశంలో ఇలాంటి నేరాలు జరగవు. పెద్ద పెద్ద స్కాములు ఏవైతే బ్యాంకుల నుండి కోట్ల రూపాయలు తీసేసుకొని ఎగ్గొట్టేసేయడం, చిన్నపిల్లలు అభంశుభం తెలియని 2-3 సంవత్సరాల అమ్మాయిలపై రేపు జరగడము, భయంకరమైనటువంటి హత్యలు జరగడము. ఇంతకుముందుకు భర్తలు భార్యను చంపేస్తుంటే ఇప్పుడు మేమేం తక్కువ కదని చెప్పేసి భార్యలు భర్తను చంపేస్తున్నారు. చూస్తున్నాం కదా, వింటున్నారా మీరు? ఇక్కడ ఉన్నవారు అలాంటి వారని నేను చెప్పట్లేదు, కానీ ఒక విషయం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 కథనం ప్రకారంగా 2019 నుండి 2022 వరకు 4.5% నేరాలు పెరిగిపోయాయి మన భారతదేశంలో. ఇదే ఎన్సిఆర్బి కథనం ప్రకారంగా 4% అత్యాచారాలు, అఘాయిత్యాలు అమ్మాయిలపై పెరిగిపోయాయి. ఇలాంటి ఘోరమైనటువంటి సిచ్యువేషన్
గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటారు, GPI ర్యాంకింగ్ ఇస్తుంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రపంచ శాంతి సంస్థలో మన యొక్క భారతదేశం 143వ స్థానంలో ఉంది. ఇక శాంతి ఇక్కడ లేదు అంటే పూర్తిగా శాంతి లేనటువంటి దేశం అని మనం చెప్పలేము, కానీ అత్యంత శాంతియుతమైనటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం లేదు. ఎందుకంటే క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. 2023 నుండి 2025లో భార్యల చేత 500 మంది భర్తలు హత్య చేయబడ్డారు మన భారతదేశంలో. ఆశ్చర్యపోతారు. అంటే 2023 నుండి 2025లో 500 మంది భర్తలు తమ భార్యల చేత హత్య చేయబడ్డారు మన భారతదేశంలో. హిమాచల్ హనీమూన్ ట్రిప్ మీకు ఐడియా ఉందేమో, ఇలా జరుగుతున్నాయి మన భారతదేశంలో. ఇక మీరు చెప్పండి, ఎలా మనం నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోతాము? చాలా దారుణమైన విషయం. మీకు ఒక విషయం గుర్తుంటుంది, నిర్భయ సంఘటన. నిర్భయ ఎప్పుడు జరిగిందండి? 2012 డిసెంబర్ 16 నిర్భయ సంఘటన పూర్తి భారతదేశాన్ని కదిపివేసింది. పూర్తి భారతదేశంలో వ్యక్తులు బయటకు వచ్చేసి ఆందోళనకు దిగిపోయారు. 23 సంవత్సరాల వైద్య విద్యార్థిని కాలేజ్ పూర్తి చేసుకుని బస్సులో వెళ్తుంటే 6 దుర్మార్గులు బస్సులో అతి కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి చాలా భయంకరంగా ఆమెని వెళ్తున్నటువంటి బస్సులో నుండి తోసేశారు. ఆ తర్వాత 12 రోజులు మృత్యుతో పోరాడి ఆ మహిళ, ఆ సోదరిమణి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత ఎంతోమంది ధర్నాలు చేశారు. ఆ తర్వాత 2013లో 4 వ్యక్తులకి ఉరిశిక్ష విధించడం జరిగితే 2020లో వారిని ఉరితీశారు. 2013లో వారికి ఉరిశిక్ష వేస్తే 2020లో వారిని ఉరితీశారు. ఆ తర్వాత ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏంటండి? నిర్భయ చట్టం ఏంటి? నిర్భయ చట్టం ఏంటంటే ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వారికి అండగా నిలబడాలి, దోషులకు కఠినమైనటువంటి శిక్షలు పడాలి. తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చేసాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అని చెప్పేసి వెంటనే కేసులు తీసుకోవడం అని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు ఏంటంటే మన భారతదేశంలోని 2024 నవంబర్ నాటికి సబార్డినేట్ కోర్ట్, జిల్లా కోర్టులో మొత్తము కేసులు ఎన్ని నమోదయ్యాయంటే 4,53,00,000 కేసులు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నండి? 4,53,00,000 కేసులు. అందులో కొన్ని డ్రగ్స్ తర్వాత హత్యలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఈ 4,53,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది ఎప్పుడు? 2024 నవంబర్ నెల నాటికి 4,53,00,000 కేసులు. ఇండియన్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ యొక్క కథనం ప్రకారంగా అఫీషియల్గా 4,53,00,000 కేసులు ఇప్పుడు మనకు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి కేసుల విచారణ సరిగ్గా జరగాలంటే 60 సంవత్సరాల సమయం పడుతుంది. ఇక చెప్పండి, మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఈ విధంగా ఉంటే మన భారతదేశంలో క్రైమ్ రేట్ అనేది ఎలా తగ్గుతుంది? 60 సంవత్సరాల సమయం పడుతుంది ఈ కేసులని మనం పరిష్కరించుకోవడానికి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇంతలోపే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నిర్దోషులుగా బయటపడుతున్నారు, మరి కొంతమంది చనిపోతున్నారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత జడ్జిమెంట్ డే వస్తుంది. లాభం ఏంటి చెప్పండి? ఇలాంటి పరిస్థితులు ఈరోజు మనకు మన భారతదేశంలో కనిపిస్తున్నాయి. ఈ క్రైమ్ ఈ విధంగా చాలా భయంకరంగా పెరిగిపోతుంది. అదే మీరు సింగపూర్లో చూడండి, జపాన్లో చూడండి, అదేవిధంగా సౌదీ అరబ్లో చూడండి. అమ్మాయిల్ని అత్యాచారాలు చేసిన వారికి కొన్ని నెలల్లో వారిని ఉరితీస్తారు, శిరోఛేదనం చేసేస్తారు, లేదా భయంకరంగా వారికి అక్కడ ఉన్నటువంటి పనిష్మెంట్ ఇచ్చి కొన్ని నెలల్లో లేదా ఒక సంవత్సరం లోపు 6 నెలలు 7 నెలల్లో పనిష్మెంట్ అయిపోతుంది. కానీ నిర్భయ దోషుల్ని 4 శిక్షించడానికి 8 సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు మన భారత న్యాయ వ్యవస్థ దగ్గర 4,53,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది విచారించుకుంటూ పోతే 60 సంవత్సరాల సమయం పడుతుంది. ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూడండి మీరు. ఇదే సింగపూర్లో 2019లో జరిగిన విషయం ఏంటంటే 2019లో ఒక వ్యక్తి బస్సులో వెళ్తున్నటువంటి ఒక మహిళను అసభ్యకరంగా స్పర్శించాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని పట్టుకున్నారు. కేవలం 3 మంత్స్లో, ఎన్ని నెలల్లో? 3 నెలల్లో జడ్జిమెంట్ జరిగిపోయింది. 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు అతనికి కొరడా దెబ్బల శిక్ష కూడా విధించడం జరిగింది. ఇదే సేమ్ కేసు ఒకటి 2018లో సౌదీ అరేబియాలోని ఒక మహిళని ఒక ఆకతాయి వేధిస్తున్నాడు అన్న విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్తో ఆ మహిళ ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు వెంటనే స్పందించి కేవలం 2.5 నెలల్లోనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి 5 సంవత్సరాల జైలు శిక్ష, మీరు ఆశ్చర్యపోతారు, 300 కొరడా దెబ్బలు కొట్టారు. ఇది అక్కడ ఉన్నటువంటి సిస్టమ్. ఎలాంటి సిస్టమో చూడండి. అలాగే ఈరోజు మనము మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉందంటే మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేస్తుంటారు లైసెన్స్ లేనటువంటి వారు. మరో విషయం ఏంటంటే మద్యపానం, విపరీతమైనటువంటి మద్యపానం
చూస్తున్నాం. మీరు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మేధావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఇతర కంట్రీస్లో చూస్తుంటారు. అక్కడ డ్రైవింగ్ చేయాలంటే వెన్నులో భయం పుడుతుంది. అలాంటి కఠినటువంటి శిక్షలు అక్కడ ఉన్నాయి, కఠినటువంటి పనిష్మెంట్ అక్కడ ఉంది. అక్కడ డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చిన వాడే డ్రైవింగ్ చేయడానికి భయపడతాడు. ఇక్కడ అసలు లైసెన్స్ లేనివాడు స్టీరింగ్ పట్టడం రాడు కూడా డ్రైవింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ దేశానికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. మన భారతదేశంలో ఎన్నైతే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో అందులో 10% కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అనమాట. 10% మద్యం మత్తులో జరుగుతున్నాయి. దీని కారణంగా మన భారత ఆర్థిక వ్యవస్థ GDP 3% కోల్పోతుంది. అలాంటి చాలా భయంకరమైన పరిస్థితులు ఈరోజు మన భారతదేశంలో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు సింగపూర్ వెళ్ళిన వాళ్ళని అడగండి, ఎవరైనా కానీ ఒక చిన్న పేపర్ లేదా ఏదైనా తినేసినటువంటి ఏదైనా ఒక చిన్న ప్యాకెట్ ఉన్నా వారు జోబులో పెట్టుకుంటారు, కోట్లో పెట్టేసుకుంటారు తప్ప కింద అక్కడ వేయరు అనమాట. పబ్లిక్ ప్లేస్లో వేస్తే భయంకరమైనటువంటి ఫైన్ ఉంటుంది సింగపూర్లో. అందుకే ఈరోజు సింగపూర్ అయినా మీకు జపాన్ అయినా ఇతర దేశాలు చూడండి ఎంత క్లీన్గా ఉంటాయో, చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఎందుకంటే అలాంటి కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి. సింగపూర్లో ఏం జరిగిందంటే ఒక వ్యక్తి చ్యూయింగం నమిలి అతడు అక్కడ వేసినందుకు వెంటనే అతన్ని పట్టుకొని 60,000 రూపాయలు ఫైన్ వేశారు. ఇంకో వ్యక్తి రోడ్డుపై వెళ్తూ ఉమ్మేశాడు. సీసీ కెమెరాలు రికార్డ్ అయిపోయింది, ఎవరు కంప్లైంట్ చేయలేదు. అతన్ని పట్టుకున్నారు, 60,000 ఫైన్ వేసి సమాజ శిక్ష విధించారు. అంటే 5 గంటల పాటు రోడ్లు ఊడుస్తూ ఉండాలి. అలాంటి శిక్షలు అక్కడ సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్నాయి, జపాన్లో ఉన్నాయి. కానీ ఈరోజు మన భారతదేశంలో చాలా అలసత్వం అనేది మనకు కనిపిస్తుంది సోదరులారా. మరో విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం, మన భారతదేశంలో డ్రగ్స్ మాదక ద్రవ్యాల బానిసలు విపరీతంగా పెరిగిపోతున్నారు. మీకు నేను కొన్ని సర్వేస్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు ఏదైతే UN డ్రగ్ రిపోర్ట్ ఉందో, UN డ్రగ్ రిపోర్ట్ 2022 కథనం ప్రకారంగా పూర్తి ప్రపంచములో గడిచిపోయిన 10 సంవత్సరాల్లో డ్రగ్ కేసులు అంటే డ్రగ్ ఎడిక్షన్ అనేది 23% పెరిగితే కేవలం 8 సంవత్సరాల్లో మన భారతదేశంలో డ్రగ్ ఎడిక్షన్ అనేది 74% పెరిగింది. ఇంత భయంకరమైనటువంటి విషయం అన్నమాట. అంటే 10 సంవత్సరంలో పూర్తి ప్రపంచంలో కేవలం 24% పెరిగితే కేవలం మన భారతదేశంలో ఈ 8 సంవత్సరాల్లో 74% పెరిగింది. పూర్తి ప్రపంచంలో డ్రగ్ని సేవించేవారు, డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరైతే ఉంటారో, మాదక ద్రవ్యాలకు బానిస అయిపోయినటువంటి వారు మొత్తం ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి? 30 కోట్ల మంది ఉన్నారు. మీరు ఆశ్చర్యపోతారు, కేవలం మన భారతదేశంలోనే 10 కోట్ల మంది డ్రగ్ ఎడిక్ట్స్ ఉన్నారు. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 10 కోట్ల మంది డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో పిల్లలు ఎవరైతే ఉన్నారో 1,80,00,000 మంది వారి యొక్క ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో 12 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారే 1,80,00,000 మన భారతీయులు ఉన్నారనమాట. అంటే డ్రగ్లో చాలా భయంకరంగా, మీరు ఇక్కడ ఒక ప్రాంతంలో తణుగులో ఉన్నారు, ఇక్కడ ఒక ఆంధ్ర, ఇక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది. కానీ మీరు హైదరాబాద్ లేదా మెట్రోపాలిటన్ కొన్ని సిటీస్లో చూడండి, ఎంతమంది యువకులు, చిన్న పిల్లలు 10th ఇంటర్మీడియట్ వారు, 10th కంటే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా డ్రగ్ ఎడిక్ట్స్గా మారిపోతున్నారు. అందుకే చూడండి గవర్నమెంట్స్ ఏమంటున్నాయి, డ్రగ్కి వ్యతిరేకంగా మీరు కొన్ని ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం, కొన్ని యాడ్స్ చూస్తున్నాం. ఎందుకంటే అంత భయంకరంగా డ్రగ్ ఎడిక్షన్ అనేది మన భారతదేశంలో ఉంది. మన భారతదేశం కనుక విశ్వగురు స్థానాన్ని చేరుకోవాలంటే డ్రగ్ రహిత సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలి. అప్పుడే మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోగలదు. భయంకరం, ఇది చాలా పెద్ద సమస్య. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఇలానే ఉంటే ఇక ఈ డ్రగ్ ఎడిక్షన్లో మునిగిపోయినట్లయితే మన యువత వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, మన దేశం ఎలా అభివృద్ధి పదం వైపునకు పరుగులు తీస్తుందో ఒకసారి ఆలోచించండి. మరోవైపు మన భారతదేశంలో విపరీతమైనటువంటి అశ్లీలం పెరిగిపోతుంది. ఏ విధంగా అశ్లీలం పెరిగిపోతుందంటే ప్రపంచంలోనే ఒక పెద్ద వెబ్సైట్ పోర్న్ హబ్, ఈ పోర్న్ హబ్ నివేదిక ప్రకారంగా భారతదేశంలో అత్యధికంగా నీలి చిత్రాలు చూస్తున్నారు, పోర్నోగ్రఫీ చూస్తున్నారు. ఎంత సిగ్గుచేటువంటిది! ఇంటర్నెట్ ఉపయోగించేటటువంటి ప్రతి 3 ఒకరు నీలి చిత్రాలు చూస్తున్నారంట మన భారతదేశంలో. ఇంటర్నెట్ ట్రాఫిక్ జామ్ ఏదైతే జరుగుతుందో, నీలి చిత్రాలు చూడడం వల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అది ఎక్కడ జరుగుతుంది, ఏ సిటీలో జరుగుతుందంటే మన భారతదేశంలో కొన్ని టౌన్స్లో జరిగిపోతుంది. అలాగే అమెరికా మరియు బ్రిటన్ తర్వాత 3వ స్థానంలో ఉన్నారు మన భారతీయులు నీలి చిత్రాలు, పోర్నోగ్రఫీ చూడడంలో. దీని పర్యవసనం ఎలా ఉంటుంది? అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానభంగాలు, విపరీతమైనటువంటి చెడు కోరికలు, ఇవన్నీ కూడా మ్యారేజ్ వద్దండి, చెడు పనులు చేసుకుంటే సరిపోతుందని కుటుంబ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. తద్వారా జరిగే దుష్పరిణామం ఎలా ఉందంటే livemint.com ప్రకారంగా మన భారతదేశంలోని 55% 55%
పెళ్ళైన తర్వాత భార్య లేదా భర్త ఉన్న తర్వాత అక్రమ సంబంధాలను కలిగి ఉన్నారు. నౌజుబిల్లా. ఎంత బాధాకరమైన, సిగ్గుతో తలదించుకున్నటువంటి విషయం. మన భారతదేశంలో సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాను, ఈ livewint.com ప్రకారంగా మన భారతదేశంలో 55% భర్త లేదా భార్య ఉన్న తర్వాత అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఎన్నైతే మర్డర్స్ చూస్తున్నారో, హత్యలు చూస్తున్నారో, ఇది ఊరికే జరగట్లేదండి. ఈ మర్డర్స్ ఏవైతే దీన్ని మీరు సర్వే చేసినట్లయితే ఎక్కువగా అక్రమ సంబంధాల కారణంగా ఈ మర్డర్స్ అనేవి జరిగిపోతున్నాయి. ఈ సిచ్యువేషన్ ఈరోజు మన భారతదేశంలో ఉందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మరోవైపు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో తెలుసా? ఈరోజు విపరీతంగా ఏ దేశంలో లేని ఓల్డ్ ఏజ్ హోమ్లు మన భారతదేశంలో పెరిగిపోతున్నాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. మీరు చూడండి, ఇక్కడ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కదా. కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎలా ఉన్నాయంటే అందులో అడ్మిషన్ మీ తల్లిదండ్రులకు ఇప్పించాలి అంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. వెంటనే దొరకదు. ఏదో కార్పొరేట్ స్కూల్లో చదివించినట్టుగా, లేదండి ఇప్పుడు మేము తీసుకోలేము, మాకు ఇక్కడ ప్లేస్ లేదని చెప్తారు. అంటే ఆ విధంగా ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోతున్నాయి మన భారతదేశంలో. సర్వేస్ చెప్తున్నాయి మన భారతదేశంలో 50% తల్లిదండ్రులు ఒంటరిగా జీవితం గడుపుతున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో గడుపుతున్నారు, లేదా ఒంటరి జీవితం గడుపుతున్నారు, పిల్లలకు దూరంగా ఉన్నారు, లేదా వారి పిల్లలు వైద్య ఖర్చులు కూడా వారికి ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం మన భారతదేశంలో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఈ విధంగా చూసుకుంటూ పోతే NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కథనం ప్రకారంగా ప్రతిరోజు మన భారతదేశంలో 86 అత్యాచారాలు జరుగుతున్నాయి, 82 హత్యలు జరుగుతున్నాయి, 11 కిడ్నాపులు జరుగుతున్నాయి. ఒకరోజు గంటలో 2 మేజర్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ విధంగా మన భారతదేశంలో ప్రతిరోజు 450 మంది సూసైడ్ చేసుకున్నారంటే గంటకి 19 మంది మన భారతదేశంలో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఈరోజు ప్రస్తుతం మన భారతదేశంలో ఉంది. మరి ఇలాంటి రుగ్మతలు ఉన్నప్పుడు దైవం యొక్క సహాయం ఎలా ఉంటుందండి మనకు? నిజంగా ఒక వ్యక్తి ఇప్పుడు అతడు ఏ మతానికి చెందినవాడైనా దైవంతో ఏదైనా అడగాలి అంటే ముందు అతడు చాలా మంచి నైతిక విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తి అయిపోయి ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ సమాజంలోనైతే అశ్లీలం విపరీతంగా వ్యాపిస్తుందో ఆ సమాజంలో తావూన్ ప్రవేశిస్తుందో చెప్పారు. భయంకరమైన రోగాలు వచ్చేస్తాయి, బరకత్ ఉండదు, శుభాన్ని దేవుడు పైకి లేపుకుంటాడు, ఇక వారు తరహి అంటే అభివృద్ధి సాధించలేరు. అలాంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. భయంకరమైనటువంటి అశ్లీలం, భయంకరమైనటువంటి వ్యభిచారం, తత్కారణంగా ఈరోజు మర్డర్స్ జరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఒకటి మన భారతదేశంలో మనకు కనిపిస్తుంది. అయితే మన భారతదేశం విశ్వగురు కావాలంటే క్రైమ్ రేట్ అనేది తగ్గిపోవాలి, క్రైమ్ అనేది ఉండకూడదు. ఇక మరో విషయం ఏంటంటే మన భారత్ విశ్వగురువు కావాలి అంటే మీడియా వారు ఎవరైతే ఉన్నారో సరిగ్గా జర్నలిజం చేయాలి. ఈరోజు మన భారతదేశంలో చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ జర్నలిజం అనేది, కొన్ని పదాలు నేను చెప్పకూడదు, నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీడియా ఛానల్ ఏంటంటే ఒకరు మరొకరి కోసం పనిచేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలపై మీడియా అనేది ఈరోజు పోరాడడం లేదండి. మీడియాని చూసినట్లయితే ఈరోజు మనం ఇంట్లో కూర్చొని ఉంటాం, ఏదైతే న్యూస్ వస్తుందో అదే నిజం అనుకుంటున్నాం కదా. ఈరోజు ఫేక్ న్యూస్ ఎక్కువగా మన భారతదేశంలో ఎక్కువగా ఫార్వర్డ్ అవుతున్నాయి. ఫేక్ న్యూస్ అంటే ఏంటి? అబద్ధపు సమాచారం లేదా కల్పించబడినటువంటి సమాచారం. ఇది దేనికోసం ఉపయోగిస్తారు అంటే 3 కారణాల ద్వారా ఇది వ్యాపించబడుతుంది. ఫేక్ న్యూస్, అబద్ధపు సమాచారం లేదా కల్పించబడినటువంటి సమాచారం. ఆ 3 రీజన్స్ ఏంటంటే, 1 రాజకీయ లబ్ధి కోసం, 2 మీడియా టీఆర్పీ పెంచుకోవడానికి, 3 మతాల మధ్య వైషమ్యాలను రగిలించడానికి. ఈ 3 కారణాల కోసం ఫేక్ న్యూస్ అనేది ప్రొపగేషన్, దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మన భారతదేశంలో ఈ స్ట్రాటజీని ప్రస్తుతం ఆచరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని టీవీ ఛానల్స్ అయితే నిజంగా ఫేక్ న్యూస్ని ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్ద నేషనల్ టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఒక వర్గం కోసం, ఒక పార్టీ కోసం పనిచేసినప్పుడు ఇక మీ జర్నలిజాన్ని, మీ ఆత్మ గౌరవాన్ని చంపుకున్నారు. ఇక అక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడడం లేదు. ఒక వర్గానికి, ఒక పార్టీకి మీరు కొమ్ము కాస్తున్నప్పుడు ఇక ప్రజా సమస్యల్ని ప్రభుత్వం వైపునకు తీసుకెళ్లేటటువంటి వారే ఈ విధంగా చేసినప్పుడు ఇక మన భారత విశ్వగురు ఎలా అవుతుంది చూడండి. అదేవిధంగా మీరు చూసినట్లయితే బజ్ ఫీడ్ అనేది ఒక అమెరికన్ ఇంటర్నేషనల్ మీడియా న్యూస్ అన్నమాట. బజ్ ఫీడ్ అని చూడండి మీరు. ఈ బజ్ ఫీడ్ చెప్పే విషయం ఏంటంటే 2016 అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి. 2016లో 2016 అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లో 20 టాప్ ఫేక్ న్యూస్లు ప్రచారం అయ్యాయి. ఇవి వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా వీటిని ప్రచారం చేశారు. ఏం చేశారంటే రష్యా అమెరికా ఎలక్షన్స్ ఇప్పుడు జరిగాయో, అమెరికా ఏం చేసిందంటే ప్రెసిడెంట్ ఎలక్షన్లు గెలవడానికి
రష్యాని బూచిగా చూపించేసి ప్రెసిడెంట్ ఎలక్షన్లు గెలిచారు, ట్యాక్స్ వసూలు చేశారు. రష్యా కూడా అదే చేసింది. అక్కడ ఎలక్షన్ గెలవడానికి అమెరికాను బూచిగా చూపించి వారు ఎలక్షన్లో గెలిచారు మరియు ట్యాక్స్ వసూలు చేశారు. ఇదే సేమ్ స్ట్రాటజీ ఎందుకు చెప్తున్నానండి అంటే ఇక్కడ కూడా మన పరిస్థితి ఏంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, హిందూ వర్సెస్ ముస్లిం, ఈ కోణాలతోనే ఎలక్షన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఈ విధంగా జర్నలిజం ఎప్పుడూ సమాధి చేయబడింది. జర్నలిజం నిజాయితీగా జర్నలిజం చేయనప్పుడు మన భారత్ అనేది విశ్వగురు స్థానాన్ని ఎప్పటికీ చేరుకోజాలదు. ఇది మూడో విషయం. ఇక నాలుగో విషయం ఏంటో తెలుసా, మన భారతదేశంలో అన్ని మతాలని సమానంగా చూసినప్పుడే మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోగలదు. అదేంటండి అలా అంటున్నారు అన్న ఒక క్వశ్చన్ మీకు రావచ్చు. కానీ కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆ రిపోర్ట్స్ ఏంటో తెలుసా? రిపోర్ట్స్ ఏదైతే మనకు చెబుతున్నాయో ఈ రిపోర్ట్స్ ప్రకారంగా 2024లో మతపరమైనటువంటి హింస 84% పెరిగింది మన భారతదేశం. రిపోర్ట్స్ చెప్తున్నాయి 84% మత హింస పెరిగింది, 74% హేట్ స్పీచెస్లు అంటే ఒక మతంపై విద్వేషం చల్లేటటువంటి ప్రసంగాల యొక్క పర్సంటేజ్ 74% పెరిగింది. ఇప్పుడు కూడా అది అదే విధంగా ముందుకు కొనసాగబడుతుంది. ఇక చెప్పండి ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నైతే సినిమాలు మీరు కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, ఉదయపూర్ ఫైల్స్ అని, రజాకార్ ఫైల్స్ అని ఎన్నైతే మూవీస్ వస్తున్నాయో, ఇంకో మూవీ నడుస్తుంది కానీ ఆ మూవీ పేరు నేను చెప్పట్లేదు. ఇవన్నీ కూడా మూవీస్ ఏంటంటే ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని మరో మతం వారిని విలన్గా చూపిస్తూ వారు తమ రాజకీయ లబ్ధిని పొందడానికి ఇలాంటి మూవీస్ తీసేటప్పుడు ఇక ప్రజల్లో ఐక్యమత్యం, శాంతి, సోదర భావాలు ఎలా ఉంటాయి ఒక్కసారి మీరే చెప్పండి, మీ ఆత్మ పరిశీలన చేసుకొని. ఇలాంటి పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈరోజు indiatoday.com ప్రకారంగా డిసెంబర్ 7, 2021 కథనం ప్రకారంగా గత 5 సంవత్సరాలలో 2900 కమ్యూనల్ వైలెన్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. 2900 ఒక మేజర్ కేసులు, కమ్యూనల్ వైలెన్స్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ ఏం చెప్తుందంటే భారతదేశం ఇది ఒక మత స్వేచ్ఛను అణిచివేసి నిరంకుశత్వం వైపునకు అడుగులు వేస్తుంది అని చెప్పడం జరిగింది. మీడియా స్వేచ్ఛలో తాజాగా 11 స్థానాలు మన భారతదేశం కోల్పోయింది. ఎవరు కూడా స్వచ్ఛందంగా తన న్యూస్ని బయటికి చెప్పలేడు. ఏదైతే ఎవరి అండర్లో అయితే ఉంటారో వారి ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వాలి. ఇలాంటి పరిస్థితులు ఈరోజు భారతదేశంలో కనిపిస్తున్నప్పుడు మనము ఒక విశ్వగురు స్థానాన్ని ఎలా చేరుకోగలుగుతాం? దీనితో పాటు మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోవాలంటే మన భారతదేశంలో అవినీతి మరియు పేదరికాన్ని నిర్మూలించాలి. ఈరోజు అవినీతి ఎలా ఉంది? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటటువంటి సంస్థ కథనం ప్రకారంగా వీరు ఏం చేశారంటే 180 దేశాలను తీసుకుంటే 96వ స్థానంలో మన భారతదేశం ఉంది. అవినీతి చాప కింద నీరులా, క్యాన్సర్లా ప్రవహిస్తుంది మన భారతదేశంలో. ఈ సంస్థ చెప్పినటువంటి సర్వే ప్రకారంగా మన భారతదేశంలో 62%, 62% ప్రజలు ఏదో ఒక సందర్భంలో లంచంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. మన భారతదేశంలో 50%, 40% కాదు, 62% భారతీయులు ఏదో ఒక విధంగా మన భారతీయులు లంచం అనే కాన్సెప్ట్లో మునిగిపోయి ఉన్నారు. అంటే ప్రభుత్వానికి లంచం ఇచ్చారు లేదా లంచం తీసుకున్నారు. అంటే లంచం అనేది చాలా విరివిగా, ఎక్కువగా క్యాన్సర్లా మన భారతదేశంలో వ్యాపిస్తుంది. ఇలాంటి లంచాలు ఇతర కంట్రీస్లో మీకు కనిపించవు. నిజంగా లంచం లేకుండా ఉన్నటువంటి దేశం డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో సింగపూర్ ఉంది. అక్కడ ఇలాంటి లంచాలు లేవు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో టాప్గా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మీకు ఈ దేశాలు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ లంచము లేదు, అవినీతి లేదు. ప్రతి వ్యక్తి కూడా తన దేశం కోసము, నేను సైతం నా దేశం కోసమని తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు, లంచం తీసుకోవట్లేదు. ఇక్కడ ప్రతి పని కూడా జరిగిపోతుంది. ఈరోజు డూప్లికేట్ పాస్పోర్ట్ కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, లేదా మీ బర్త్ సర్టిఫికేట్లో మీ ఏజ్ తగ్గించాలన్నా పెంచాలన్నా, ఆధార్ కార్డులో ఏజ్ తగ్గించాలన్నా పెంచాలన్నా ప్రతిదీ కూడా లంచంతో మన భారతదేశంలో అయిపోతుంది. అంటే వ్యవస్థలు ఈ విధంగా ఉన్న కారణంగా ఈరోజు అవినీతి అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. తద్వారా ఎక్కడైతే లంచం పెరిగిందో సామాన్య ప్రజలు, హక్కుదారులు ఎవరైతే ఉంటారో వారికి చెందాల్సినటువంటి స్కీమ్స్ కానీ ప్రభుత్వ పథకాలు కానీ వారికి చేరట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కరప్షన్ మన భారతదేశంలో. ఇది చాలా విపరీతంగా ఉంది. మరో విషయం ఏంటంటే మన భారతదేశంలో పేదరికం. ఈరోజు మన భారతదేశంలో 24 కోట్ల మంది పేదరికంతో బాధపడుతున్నారు మన భారతదేశంలో. లేదండి మనం ఆర్థికంగా 4వ స్థానంలో ఎదుగుతున్నాము అని మీరు చెప్పవచ్చు. పేదరికంలో 24 కోట్ల మంది భారతీయులు ఈరోజు మన పేదరికంలో ఉన్నారు. మరో విషయం ఏంటంటే 33% ముస్లిమ్స్ దారిద్ర్య రేఖ, బిలో పావర్టీ లైన్లో ఉన్నారు మన భారతదేశంలో.
అలాగే మన భారతదేశంలో మీరు ఆశ్చర్యపోతారు, ప్రతిరోజు ఎవ్రీడే 7,500 మంది మన భారతీయులు ఆకలితో చనిపోతున్నారు. ఈ మన భారతదేశంలో ప్రతిరోజు కూడా 7,500 మంది భారతీయులు ఆకలి చావులు చస్తున్నారు మన భారతదేశంలో. కాబట్టి ఈ పేదరిక నిర్మూలన అవ్వనంత వరకు మన భారతదేశం నెంబర్ 1లో విశ్వగురు స్థానానికి చేరుకోలేదు. ఏవైతే కొన్ని విషయాలు నేను చెప్పాను, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని విషయాలు నాలెడ్జ్లో ఉన్నటువంటి విషయాలు, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో మనం వెనకబడి ఉన్నాం. ఈరోజు చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాల స్థాయిలో ఆ జాబితాలో మనము లేము. తర్వాత క్రైమ్ రేట్ చాలా విపరీతంగా పెరిగిపోయింది, రెండో విషయం చెప్పాను. మూడో విషయం ఏంటంటే ఇక్కడ జర్నలిజం ఏదైతే ఉందో, ఈ జర్నలిజం అనేది వారు నిజంగా మీడియా వారు తన యొక్క కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఆ తర్వాత ఒక మతాన్ని టార్గెట్గా చేసుకోవడం, తర్వాత పేదరికం, తర్వాత కరప్షన్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఈరోజు విశ్వగురు స్థానానికి, నిజంగా ఈ 2047కి ఏదైతే 100 years కంప్లీట్ అవుతాయో అప్పటికి మన భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకుంటుందంటే మనమంతా సంతోషించాలి. మన ప్రధానమంత్రి గారు చెప్పారు, నిజంగా ఒక ముస్లింగా, ఒక హిందూగా, ఒక క్రైస్తవుడిగా నా వంతు బాధ్యత ఏంటి, నా వంతు కర్తవ్యం ఏంటి, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది ఎలా పాసిబుల్, ఎలా సాధ్యమవుతుంది ఇన్ని సమస్యలు ఉన్న తర్వాత? కాబట్టి వీటిపై మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు ఒక విషయం అదేంటంటే, మనము ప్రస్తుతం చేయాల్సినటువంటి విషయం ఏంటి? ఒక విషయాన్ని అర్థం చేసుకోండి సోదరులారా. ఆ విషయం ఏంటంటే, మనమంతా కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులము. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన భారతదేశము ఇక్కడ ప్రాచీన వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఇలా ఎన్నో ప్రాచీన గ్రంథాలు మన భారతదేశంలో వచ్చాయి. తఫ్సీర్ ఇబ్నే కసీర్లోని 2వ సంపుటం పేజ్ నెంబర్ 237లో తఫ్సీర్ ఇబ్నే కసీర్ ఏం చెప్పారంటే, ఈ భారతదేశంలో మొట్టమొదటి దైవ ప్రవక్త ఆదాము ప్రవక్త అడుగుపెట్టిన దేశం మన భారతదేశం. కాబట్టి ఇక్కడ ఈ భారతదేశంలో ఆయన చాలా సంవత్సరాలు ఉన్నారు. ఎవరు? ఆదం అలైహిస్సలాం. 1,24,000 మంది దైవ ప్రవక్తల్లో మొట్టమొదటి దైవ ప్రవక్త ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం అడుగుపెట్టినటువంటి దేశం మన భారతదేశం. ముసన్నఫ్ అబ్దుర్ రజాక్ హదీస్ నెంబర్ 9018లో ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ భారతదేశంలో మొట్టమొదటి మానవుడు అడుగు పెట్టాడు కాబట్టి ఇది ఒక గొప్ప దేశం అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా మన భారతదేశం అనేది వేదాలకు, ధార్మిక గ్రంథాలకు పుట్టినిల్లుగా మన భారతదేశం మనకు పరిగణించబడుతుంది. అయితే ఇప్పుడు మనము ఏం చేయాలి? 49వ అధ్యాయం సూరా అల్ హుజరాత్ ఆయత్ నంబర్ 13లో, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ మిన్ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వఖబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఖురాన్లో 22 times యా అయ్యుహన్నాస్ అనే పదం వాడబడింది. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాము, అదే ప్రాణి నుండి దాని జంటను సృష్టించాము, ఇంకా జంట ద్వారా అనేక మంది స్త్రీ పురుషులను మేము ఉనికిలోకి తీసుకొచ్చాము. దైవం అంటున్నాడు, మీరంతా కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు, రక్త సంబంధికులు. ఇదే విషయం బైబిల్లో యాడమ్ మరియు ఈవ్ అంటుంది, ఆదం హవ్వ ప్రస్తావన ఉంది. కాబట్టి మనమంతా సోదర భావంతో ఉండాలి. మనమంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులము. ఒక హిందూ కూడా నా సోదరుడే. ఎందుకు? నా పూర్వీకులు ఆదం హవ్వ నుండే ఆ హిందువులు వచ్చారు. ఆ పూర్వీకులు ఆదం హవ్వ నుండే క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు ఎంతమంది అయితే ఉన్నారో వీరంతా కూడా నా భారతీయులు. వీరంతా ఎవరు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. భారతీయులందరూ అంటే ఇక్కడ నుండి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా సోదరులు, సోదరిమణులు అనే భావన ముందు మనలో రావాలి. ఇదే 3 గ్రంథాలు ముక్త కంఠంతో తెలియజేస్తున్నాయి. మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం దైవాన్ని నమ్మామో, దేవుణ్ణి నమ్మామండి అంటే ఏంటి? కొంతమంది ఏమనుకున్నారంటే, దేవుణ్ణి నమ్మడం అంటే బ్రదర్ సిరాజ్లా టోపీ పెట్టుకోవాలి, గడ్డం పెట్టేసుకోవాలి, కుర్తా పైజామా వేసుకోవాలి, అదే ఆ దేవుడిని నమ్మడం? అది కాదు. అది ఒక ఆచరణ. అది కేవలం ఒక వస్త్రాధారణ. దాన్ని బట్టి స్వర్గానికి ఏ వ్యక్తి వెళ్ళలేడు. ఖురాన్లో, హదీస్లో ఎక్కడ కూడా గడ్డం ఉంటే స్వర్గానికి వెళ్తారు, టోపీ పెట్టుకుంటే స్వర్గానికి వెళ్తారు, బుర్ఖా ఉంటేనే స్వర్గానికి వెళ్తారని ఖురాన్ చెప్పట్లేదు. ఖురాన్ ఇది ఒక ఆచరణ. కానీ అకీదా అంటే విశ్వాసము, దైవంపై కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసము, అది పర్ఫెక్ట్గా ఉండాలి. మొట్టమొదటిగా మనందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దైవం ఒక్కడే అన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనమంతా కూడా ఖురాన్ చదువుతుంటాం. కుల్ హు అల్లాహు అహద్, చెప్పండి అల్లా ఒక్కడు, ఆయన అద్వితీయుడు. అల్లాహు సమద్, ఆ అల్లా ఎవరి ఆధారం, ఎవరి ఎక్కర లేనివాడు. లం యలీద్, ఆయనకు సంతానం లేదు. వలం యూలద్, ఆయన కూడా ఎవరికి జన్మించలేదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆ దైవానికి సరి సమానులు, సాటిమేటి ఎవరు లేరు. ఇది విశ్వాసం. ఇదే విశ్వాసం.
హిందూ మత గ్రంథాలు కూడా చెప్తున్నాయి, ఏక భక్తిర్ విశిష్యతే, ఒక్క దైవం యందే భక్తి గల వ్యక్తి మాత్రమే శ్రేష్ఠుడగుచున్నాడు. య ఏక ఇత్తముస్తుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆయన్నే మీరు స్తుతించండి. మా చిదన్య ద్విషంసత సఖాయో మా రిషన్యత, ఆ ఒక్క దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్మల్ని ఏ బాధ బాధించదు. శ్వేతాశతోపనిషత్ 3:2 మంత్రంలో ఏకో హి రుద్రో నానా ద్వితీయాయ తస్తుహ య ఇమాముల్లోకానీశత ఈశనీభిః, ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే దేవుడు వాస్తవానికి ఒక్కడే. నా ద్వితీయాయ తస్తుహ, రెండవ వాడు లేడు. ఏకం బ్రహ్మం ద్వితీయం నాస్తెనన్ నేహన నస్తెనెన్ నస్తే కించన్, దేవుడు ఒక్కడే ఉన్నాడు, కించిత్తు కూడా ఆయన పక్కన మరొకడు లేడు. చాలా స్పష్టంగా దేవుడు ఒక్కడే. ఏకం అంటే ఒకడు, నా ద్వితీయాయ రెండవ వాడు లేనివాడు ఆ సృష్టికర్త. ఆయన్ని సర్వేశ్వర్ అంటారు, అక్షర పరబ్రహ్మ అంటారు, హెబ్రూలో యెహోవా అంటారు, తర్వాత హుదా అని కొంతమంది అంటారు, అరబీలో అల్లాహ్ అని అంటారు. కానీ ఆ అస్తిత్వం, ఆ సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే హిందువుల్ని పుట్టించాడు, ఒక దేవుడే ముస్లింలు పుట్టించాడు. ఇప్పుడు గొడవ ఎక్కడదండి? అయిపోయింది కదా. మనందరినీ ఒకే దేవుడు పుట్టించినప్పుడు మనమంతా ఒకే సంతానం కదా, మరి అలాంటప్పుడు మనం వేరుగా ఎలా అయిపోతున్నాము ఒక్కసారి ఆలోచించాలి. ఇక మరో విషయం ఏంటంటే, అవునండి దేవుడు ఒక్కడే, ఇప్పుడు దేవుడిని నమ్మిన తర్వాత మనం ఎలా ఉండాలి? అవునండి దేవుని నమ్మాము, దేవుడు ఉన్నాడని నమ్మితే సరిపోతుందా? దేవుడు చెప్పినటువంటి మాటలో నడవాలి, ఆయన యొక్క ఆదేశాలను మనం ఆచరించాలి. ముఖ్యంగా ఒక భక్తుడు ఎలా ఉండాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త నేను మంచివాన్నా చెడ్డవాన్నా ఎలా తెలుసుకోవాలంటే ప్రవక్త వారు ఏం చెప్పారో తెలుసా? నీ పొరుగువాడు నీ గురించి ఏదైతే సాక్ష్యం ఇస్తాడో అదే నువ్వు అని చెప్పారు. అల్లాహు అక్బర్, ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే నా పొరుగువాడు నా గురించి ఏదైతే చెబుతాడో అదే నేను, కాబట్టి నేను పొరుగువారితో ఎలా ఉంటున్నాను అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తి, ఏ వ్యక్తి ఎవరి ద్వారానైతే తమ పొరుగువారు అశాంతికి గురవుతారో ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. కాబట్టి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? భూలోకవాసులపై కరుణ చూపని వ్యక్తికి పరలోకవాసి కరుణ చూపడు అని ప్రవక్త ముహమ్మద్ మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి భూలోకవాసులు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి నా హిందువులు, నా క్రైస్తవులు, నా సిక్కులు, నా భారతీయులు, వీరితో సత్ప్రవర్తనతో ఉన్నప్పుడే నన్ను పుట్టించినటువంటి దేవుడు నా పట్ల సంతృప్తి చెందుతాడు అన్న భావనే ఇస్లాం, ఇదే ఈమాన్. ఈ విషయానికి మనం దూరం అయిపోయాం. అందుకే చూడండి, మీరు బైబిల్లో మార్క్స్ వార్త 12:31 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. నిన్ను వలె నీ పొరుగు క్రైస్తవుని అని వారు అర్థం చేసుకుంటే వారి యొక్క బలహీనత. సర్వే జనో సుఖినో భవంతు, సర్వ హిందూ సుఖినో భవంతు అని అర్థం చేసుకుంటే అది నీ వీక్నెస్, నీ బలహీనత. మానవ సేవే మాధవ సేవ, లేదండి హిందూ సేవే మాధవ సేవ అంటే అది పొరపాటు కదా. అందుకే చూడండి, గీతాశాస్త్రంలో భగవద్గీత 13:14 మీరు వెళ్ళిన తర్వాత చదవండి. అద్వైష్టా సర్వభూతానాం మైత్రిః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖ దుఃఖముల యందు సమభావము కలిగినవాడు నాకు ఇష్టుడు. అలాంటి భక్తులు నాకు కావాలయ్యా. మద్భక్త సమే ప్రియాః, అట్టి భక్తుడు నాకు ఇష్టుడు. ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః, సమస్త ప్రాణుల ఎడల సమభావము కలిగి అందరినీ సమాన దృష్టితో చూసే భక్తుడే నా నిజమైనటువంటి భక్తుడు. ఆ భక్తుడు ఎలా ఉంటాడు? గీతాశాస్త్రం 5:18 విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవాశ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని అందును, గోవునందును, ఏనుగునందును, కుక్కనందును, కుక్క మాంసము వండుకొని తిను చండాలుని అందును సమదృష్టి గలవాడే జ్ఞాని. అలాంటి వ్యక్తులు, అలాంటి భక్తులు. అంటే ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన శాస్త్రాలు చెప్తున్నాయి, నీకు ఎవరైనా కీడు కలిగించినా అతనితో నువ్వు మేలు కలిగేలా వ్యవహరించు. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే క్షమించాయి, నిన్ను నేను క్షమిస్తాను అని ఖురాన్ అంటుంది. కానీ ఈరోజు మనం ప్రతీకారం తీర్చుకోవాలి. పగ, ప్రతీకారాలు సోదరులారా, సోదరిమల్లారా,
కన్ను తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే నేను మోయాల. బుద్భుతప్రాయమైనటువంటి, క్షణికమైనటువంటి, క్షణభంగురమైనటువంటి, ఎలాంటి గ్యారంటీ లేనటువంటి జీవితం కదండి. మనం ఎంతోమంది జనాజా నమాజులు చదువుతున్నాం, అంత్యక్రియలకు వెళ్తున్నాం. కరోనా టైంలో అయితే చూసాం కదా పరిస్థితి ఎలా ఉందో. ఈరోజు మనిషి అనుకున్నాడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధిని సాధిస్తున్నాడు. ఒకానొక రోజు చావుకు కూడా పరిష్కారం మనిషి కనిపెడతాడు అనుకున్నాడు, కానీ కనిపెట్టలేడు. చావు రావాల్సిందే. జాతస్య మరణం ధ్రువం కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. పుట్టిన ప్రతి జీవి మరణం యొక్క రుచి చెవి చూడవలసిందే. రాజులైనా, రారాజులైనా, మహనీయులైనా, మహానుభావులైనా, శాస్త్రవేత్తలైనా, సైంటిస్టులైనా, ప్రొఫెసర్లైనా, రాజకీయ నాయకులైనా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, దేవుని నుండి చిన్న పిలుపు వచ్చేస్తే వెళ్ళిపోతారు అంతే. ఎందుకు అలా జరిగింది? రీజన్ లేదు. లేదండి రాత్రి చాలా నాతో మాట్లాడారు, చాలా మంచి వ్యక్తి అండి, మేము కలిసి డిన్నర్ చేశాము, పోయాడు అంతే, పోయాడు, ఇంకా మరో విషయం లేదనమాట. కాబట్టి ఒక చిన్న జీవితం అండి అది. కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే నిన్ను మొయ్యాల. ఈ చిన్న జీవితంలో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు మనిషి టెక్నాలజీ అయితే డెవలప్ అవుతుందో, కొన్ని యూనివర్సిటీస్ వారు, కొన్ని రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బాడీని వారు స్టోర్ చేస్తున్నారన్నమాట. ఎందుకు? రేపటి రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోతే మళ్ళీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తారేమో అనేటటువంటి ఆలోచనతో ఒక బాడీని స్టోర్ చేయడానికి 4 కోట్ల రూపాయలు. కానీ ఇది సాధ్యమా? సాధ్యం కాదు. కానీ మనం అర్థం చేసుకోవాలి, 87 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైనటువంటి జీవిగా దేవుడు మనల్ని పుట్టించాడు. ఉత్కృష్టమైనటువంటి జీవి. అందుకే వేమన ఒక విషయం చెప్పాడు, అదేంటంటే నరజన్మము తానెత్తియు పరమాత్మని రుంగలేక పాపాత్ముండై కొరగాని పనులో నరచి యధోగతికి పోవు స్థిరముగా వేమా. అంటే ఉత్కృష్టమైనటువంటి మానవ జీవనం పొందినటువంటి నువ్వు నీ జీవిత పరమార్థాన్ని తెలుసుకొని కారణంగా అనవసరమైనటువంటి పనులు చేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, పరమాత్మను తెలుసుకోలేదు, అందుకే నువ్వు పాపాత్ముడు అయిపోయావు అని చెప్పాడు. చాలా గొప్ప విషయం ఇది. నిజంగా ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఏ దేవుడు అంటే మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించిన వాడు అంతే. ఏ దేవుడో ప్రత్యేకంగా సాయిబుల దేవుడు, లేదా క్రైస్తవుల దేవుడు, లేదా ముస్లింల దేవుడు కాదండి. సృష్టికర్త, ఎవరైతే క్రియేటర్ ఉన్నాడో, పుట్టించినవాడు, తల్లి గర్భంలో కటిక చీకట్లో అండాన్ని పిండంగా మార్చి జానెడు గర్భాన్ని జగమంతగా చేసినవాడు ఆ సర్వేశ్వరుడు. ఆయన్ని ఈరోజు ప్రజలు కల్పించుకొని ఆరాధించే వారి గురించి నేను చెప్పట్లేదు. అన్ని మతాల్లో అజ్ఞానం ఉంది. ఈ అజ్ఞానానికి అతీతంగా గ్రంథాల్లో అటువంటి సత్యాన్ని చెబుతున్నాను. తస్మాత్ శాస్త్రం ప్రమాణాంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. నువ్వు చేయనదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. ఆ శాస్త్రం వెలుగులో నీ జీవితం గడుపు. లేదంటే ఏమవుతుంది? యశాస్త్ర విధిముత్రుజ్య వర్తతే కామకారతః న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి. నీకు జీవితంలో శాంతి ఉండదు, సుఖం ఉండదు, పురుషార్థ సిద్ధి ఉండదు. పోయిన తర్వాత ఇక్కడ శాంతి లేదు, అక్కడ అసలే ఉండదు. కాబట్టి ఆ దైవాన్ని తెలుసుకోవాలి. చివరిగా ఒక విషయం చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ఆ విషయం ఏంటంటే, ఒక పెద్ద పరిశోధన జరిగింది. ఆ పరిశోధన ఏంటంటే, మనిషిలో పనితనం, మనిషిలో ఎఫిషియన్సీ పెరగాలంటే ఏం చేయాలి అంటే ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ ఏంటంటే, ఒక మనిషిలో యాక్టివ్నెస్ పెరగాలి, వర్క్ ఎఫిషియన్సీ, పనితనం పెరగాలంటే ఏం చెయ్యాలి అన్న విషయంలో ఒక పరిశోధన జరిగింది. ఏం చేయాలంటే 5 విషయాలు చెప్పారు. మొట్టమొదటిగా వారి మీద ఒక లీడర్ ఉండాలి, లీడర్ అనబడేవాడు ఉండాలి, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఆ లీడర్ వారికి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, రెండో విషయం. మూడో విషయం ఏంటంటే వారిపై ఒక సర్వేలెన్స్, నిఘా అనేది ఉండాలి, మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే వారు ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి. ఐదో విషయం ఏంటంటే మంచి చేస్తే వారికి రివార్డ్ ఇవ్వాలి. ఈ 5 విషయాలపై పూర్తి ప్రపంచం నడుస్తుందండి. మీరు ఆశ్చర్యపోతారు. ఉదాహరణకి మన భారతదేశం ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకుంటే, మన భారతదేశం ఏదైతే ఉందో ప్రభుత్వం అనేది మనకు లీడర్, రాజ్యాంగం మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, పోలీసు వ్యవస్థ సర్వేలెన్స్ చేస్తుంది. తర్వాత ఎవరైతే మంచి చేస్తారో వారికి బహుమతులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్ ఉన్నాయి. చెడు చేసిన వారికి జీవిత కారాగార శిక్షలు కూడా ఉన్నాయి. ఇదే సిస్టమ్ అనమాట. ఏ కంపెనీని తీసుకోండి ఇదే 5 విషయాలు ఉంటాయి.
ఏ కంపెనీ డెవలప్ అవ్వాలన్నా, ఏ ఇన్స్టిట్యూషన్ బాగా రన్ అవ్వాలన్నా, దేశ వ్యవస్థ నడపాలన్నా ఈ 5 విషయాలే ఉంటాయి. ఈ 5 విషయాలు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసా? ఇదే గీతా, బైబిల్, ఖురాన్ మన ధార్మిక శాస్త్రాల నుండి వచ్చాయి. అదేంటి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రం మీకు ప్రమాణమై ఉన్నది. యశాస్త్ర విధిపుత్రజ వర్తతే, మీరు దానికి వ్యతిరేకంగా జీవితం గడిపితే మీకు శాంతి సుఖాలు ముక్తి మోక్షాలు ఉండవు. అదేంటంటే మన పైన సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మొదటి విషయం. లీడర్ ఎవరు? దేవుడు, సృష్టికర్త. రెండో విషయం ఏంటి? ఇన్స్ట్రక్షన్ కావాలి. ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఆ ఇన్స్ట్రక్షనే గీతా, బైబిల్, ఖురాన్. రెండో విషయం అయిపోయింది. మూడో విషయం ఏంటి? సర్వేలియన్స్ ఏంటి? నిఘా ఏంటి? నిఘా ఏంటి? ఆ దేవుడు మనల్ని చూస్తున్నాడు, చిత్రగుర్తులు రాస్తున్నారు, కాతిబిన్ కిరాబిన్ రాస్తున్నారు. 3 విషయాలు అయిపోయాయి. తర్వాత మంచి చేస్తే జన్నత్, స్వర్గానికి వెళ్ళిపోతారు. చెడు చేస్తే ఏమవుతుంది? నరకానికి వెళ్ళిపోతారు. ఈ 5 విషయాల పునాదులపై ఈ గీతా, బైబిల్, ఖురాన్ కాన్సెప్టే పూర్తి ప్రపంచంలో నడుస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు సృష్టి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టెక్నాలజీలో ముందుకు వెళ్ళిపోయారో మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నారు. తెలుసా మీకు? ప్రశాంతత లేదు. బాగా డబ్బులు సంపాదించేశారు, రాత్రి నిద్ర పట్టట్లేదండి. ట్యాబ్లెట్లు తింటున్నారు, నిద్ర పట్టలేదు. బీపీ, షుగరు, డయాలసిస్, క్యాన్సరు, భయంకరమైనటువంటి రోగాలు పెరిగిపోయాయి. మళ్ళీ సృష్టి రివర్స్కి వెళ్ళిపోతున్నారు. ఎటు వెళ్ళిపోతున్నారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్లో ప్రశాంతత లేదు. మీరు ముంబై తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, పెద్ద పెద్ద నగరాల్లో శాంతి అంటే శాంతి, మెంటల్ పీస్ లేదండి. తెలుసా మీకు? సైకాట్రిక్ పేషెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడో కనీసం ఆ చేసుకునేవాడికి కూడా తెలియదు. అలాంటి పరిస్థితి. భయంకరమైన సూసైడ్స్ పెరిగిపోతున్నాయి. సైకాట్రిక్ డాక్టర్లు గల్లీ గల్లీ. ఇప్పుడు ఒక డాక్టర్ హుస్సేన్ గారు ఉన్నారు, ఆయన అడిగండి. తణుకులో ఒక 15 సంవత్సరాల క్రితం సైకాట్రిక్ డాక్టర్ ఉండేవాడా? హైదరాబాద్లో 20 సంవత్సరాల క్రితం ఉండేవారా? అసలు సైకాట్రిక్ డాక్టర్ అంటే మనకు తెలియదండి. మాకు ముందు నుండి తెలిసింది ఏంటంటే హైదరాబాద్ పిచ్చి ఆసుపత్రి, ఎర్రగడ్డ అని చెప్పేవాళ్ళం మనం, మెంటల్ హాస్పిటల్. కానీ ఈరోజు గల్లీకి ఒక మెంటల్ హాస్పిటల్, గల్లీకి ఒక మెంటల్ డాక్టర్, సైకాట్రిక్ డాక్టర్, కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే కౌన్సిలింగ్ ఎందుకురా బాబు, ఎందుకు చనిపోతున్నాం అంటే కోట్ల రూపాయల ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, పంట పొలాలు ఉన్నాయి, ఫామ్ హౌస్ ఉందండి, ఏం చేయాలో అర్థం కాలేదు, మెంటల్ పీస్ లేదండి, ప్రశాంతత లేదండి, సూసైడ్ చేసుకున్నారు. ఆ ప్రశాంతత కోసం ఇప్పుడు ఏం జరిగింది? మళ్ళీ సృష్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఊర్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నారు. లేదండి మేము ఒక అపార్ట్మెంట్లో ఉండమండి, మాకు ఒక 1000 గజాలు లేదా ½ ఎకర్లో విల్లాస్ తయారు చేసి ఇవ్వండి, చెట్లు పెంచుకోండి, ప్రశాంతంగా గేదెలు పెంచుకోండి, పాలు పిత్తుకోండి, అలా మీరు జీవితం గడిపి ప్రశాంతంగా ఉంటారు. మళ్ళీ సృష్టి రివర్స్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు మెంటల్ పీస్, ప్రశాంతత కోసం చూడడం జరుగుతుంది. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? అలా బిజిక్రిల్లాహి తత్మైనల్ ఖులూబ్. మిమ్మల్ని పుట్టించిన మీ సృష్టికర్తను గుర్తించి ఆయన్ని స్మరించడం ద్వారానే మీకు ప్రశాంతత. అందుకే ఇక్కడ మెడిటేషన్ అని పెద్ద పెద్ద వ్యక్తులు పొద్దున్నే యోగా కోసం వెళ్ళిపోతారు, మెడిటేషన్ అని వెళ్ళిపోతారు. నమాజ్ ఏంటిది? మానసిక ప్రశాంతత. మానసిక ప్రశాంతత లేనట్లయితే మనం మనిషిగా బ్రతి కూడా లాభం లేదనమాట. కాబట్టి ఈరోజు నా యొక్క అంశం ఏదైతే ఉందో, హౌ కెన్ ఇండియా బికేమ్ ఏ విశ్వగురు? భారత్ విశ్వగురు ఎలా సాధ్యం? కొన్ని విషయాలు నాకు నా రీసెర్చ్లో తక్కువ టైంలో నేను ఏదైతే రీసెర్చ్ చేసేసుకున్నానో ఒక 2-3 డేస్లో ఆ రీసెర్చ్లో నా ముందుకు వచ్చినటువంటి విషయాలు చెప్పాను. ఇదే విశ్వగురువుకి కారణాలు అని నేను చెప్పట్లేదు. ఈ సూత్రాల ద్వారే భారతదేశం విశ్వగురు స్థానాన్ని చేరుకోగలదని చెప్పట్లేదు. ముందుగా పరోక్షంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మేము అప్రిషియేట్ చేస్తున్నాము. ఎందుకంటే 2047లో భారత విశ్వగురు అవుతుందని ఆయన అమృత్ కాల్ సదస్సులు తెలియజేశారు. మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ భారతీయులందరూ కూడా మనం ఈ మిషన్లో పాల్గొనాలి. మన దేశాన్ని నెంబర్ 1లో నిలబెట్టాలి అంటే మనము నిజంగా మన ప్రభుత్వ పెద్దలు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, తర్వాత మన గురువులు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, మనం వ్యక్తిగతంగా మన భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలంటే మనం ఒకే ఒక విషయాన్ని ఈరోజు నిర్ణయం చేసుకుందాం. నా స్పీచ్ న్యాయం జరిగిందని నేను భావిస్తాను. ఆ విషయం ఏంటంటే మనము కరప్షన్కి దూరంగా ఉందామండి. కరప్షన్, అవినీతి, అది చిన్న స్థాయిలో ఉన్నా పెద్ద స్థాయిలో ఉన్నా, నేను కరప్షన్కి పాల్పడను, లంచం ఇవ్వను, లంచం తీసుకోను అని ప్రతి వ్యక్తి, ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఈ ఒక్క విషయం తీసుకెళ్తే మన భారత్ తొందరలో విశ్వగురు అయ్యేది అవుతుంది. అందులో పరోక్షంగా మనం భాగస్వామ్యం అవుతాం. కాబట్టి ఈ ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ప్రసంగానికి అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు ఏర్పాటు చేసినటువంటి హోల్ అండ్ సోల్ మన ఏకైక పర్సన్, మిగతా వ్యక్తులు కూడా మాకు వేరే విధాలుగా బహుశా చేసి ఉంటారు. కానీ మా డాక్టర్ హుస్సేన్ గారు, మీరు ఆశ్చర్యపోతారు, ఈ టాపిక్ ఏదైతే ఉందో భారత విశ్వగురు ఎలా సాధ్యమన్న టాపిక్ కూడా, ఈ టాపిక్ పై మీరు ప్రసంగం చేయండి అని ఈ టాపిక్ని
నామకరణం చేసింది కూడా మన డాక్టర్ హుస్సేన్ గారేనండి. ఇది పేరు భారతి విశ్వగురు ఎలా సాధ్యం. బ్రదర్ సిరాజ్ గారు ఈ టాపిక్ పై మీరు రీసెర్చ్ చేసి ఈ టాపిక్ పై ఇవ్వండి అని నాకు టాపిక్ ఇచ్చింది కూడా మా ఆత్మీయులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ హుస్సేన్ గారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, ఇంకా ఇలాంటి సేవలు ముందు నడిపించాలని నేను ఆయన కోసం మీ అందరి కోసం కూడా దువా చేస్తున్నాను. చివరిగా మన దేశం కోసం ఒక చిన్న దువా చేసి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఓ అల్లా, నా ఈ దేశాన్ని మతోన్మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.